ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారని అందరికీ తెలుసు. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ రికార్డు విజయాన్ని నమోదు చేసుకుంది. కేవలం 21 స్థానాల్లో పోటీ చేసిన 21 స్థానాలే కైవసం చేసుకుంది. దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా మారుమోగిన విషయం మనకందరికీ తెలిసిందే. దీంతో ఎన్డీఏ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారితో సఖ్యత పెంచుకునేందుకు దేశవ్యాప్త రాజకీయ నాయకులు కూడా ఎదురు చూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కోసం ఏకంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గారు త్వరలోనిగానే పవన్ కళ్యాణ్ గారికి రానున్నారట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారింటికి సడన్ ఎంట్రీ ఇవ్వనున్నారట రాహుల్ గాంధీ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వంతో ఆయన సఖ్యతగా ఉంటున్నారు. మరోవైపు కాంగ్రెస్తో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ గారితో ఆయన సమావేశం అనంతరం కొన్ని నిర్ణయాలు వెలువడినాయి. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో కూడా నటిస్తూ అవరానిపిస్తున్నారు.